న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నిర్వహించిన ఆందోళనను కూటమి ప్రభుత్వం ముక్కుపాదంతో కర్కశంగా అణిచివేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలుమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పాలన ఉద్యోగ వ్యతిరేక పాలనగా సాగుతుందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే దాదాపు 1,00,000 మంది ఉన్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల ఓట్ల కోసం డిసెంబర్ 2023 కుప్పంలో జరిగిన మీటింగ్లో అధికారంలోకి వచ్చాక అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. తమ బాధలు ప్రభుత్వానికి వినిపించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న అంగన్వాడీ వర్కర్లను విజయవాడలోకి రానియకుండా పోలీసులను మోహరించి ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జూలై నుండి అమలు చేయాలంటూ అంగన్వాడీలు డిమాండ్ చేయడం నేరమా? మరి దారుణంగా ట్రైన్లలో నిద్రపోతున్న అంగన్వాడీ మహిళల ఫోటోలు తీసి సంబంధిత అధికారులకు పంపి చర్యలు తీసుకోవడం, ఆదేశించడం, వారికి వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే ఇంత నిరంకుశ ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని మహిళలు వాపోతున్నారు. టైం లిమిట్ లేకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టడం జరిగేది. ఏ ప్రభుత్వంలో కూడా ఆ విధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఉద్యోగ సంఘ నాయకులతో జరిగినటువంటి విషయాలు నేనైతే ఎప్పుడూ చూడలేదు. అలా మీటింగ్స్ జరగడం మూలాన ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే దానికి ఒక ఆస్కారం ఉండేది. అందులో భాగంగానే మరి ఆనాటి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత 27% మధ్యంతర వృత్తిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇస్తాము అని చెప్పి ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి 27% మధ్యంతర వృత్తిని ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అంతకుముందు రావాల్సినటువంటి 2 డిఏలు కూడా పెండింగ్ పెట్టినటువంటి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం, అవి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 2 డిఏలను కూడా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇచ్చినటువంటి సంఘటన. మరి రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది దాకా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి సకాలంలో జీతాలు రావట్లేదు. వచ్చిన దాంట్లో దళారీ వ్యవస్థ, ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఆ సప్లై చేస్తారో వాళ్ళు దళారీలు వచ్చే దాంట్లో కొంత కట్ చేసుకుని వాళ్లకు శాలరీస్ ఎప్పుడు పడితే అప్పుడే ఇస్తున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ఒక ఆప్కాస్ అనే పేరుతో ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి మరి ఉద్యోగులకి సకాలంలో ఆ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి శాలరీస్ ఇవ్వాలని, అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థలను ప్రమేయం లేకుండా ఇవ్వాలనేటువంటి విషయాన్ని ద్వారా ఈ యొక్క కార్పొరేషన్ని ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మరి ఆ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి మినిమం టైం స్కేల్ అమలు చేయడమే కాకుండా వారితో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా శాలరీస్ పెంచినటువంటి సంఘటనను కూడా చూసాం. దానివల్ల దాదాపుగా ఆ రోజు 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు. దానికి 3 రెట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,300 కోట్లకు కూడా పెంచినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు గత ప్రభుత్వం ఉద్యోగుల వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు పిఆర్సీ ఇవ్వాలి అని ఒక పే రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేస్తే ఈనాడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాగానే ఆ పిఆర్సీ కమిషనర్ని తొలగించి ఇంతవరకు పే రివిజన్ కమిషనర్ని తిరిగి అపాయింట్ చేయాల.